కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి అవకాశం ఇస్తే కాంగ్రెస్ కుట్రలు బయట పెడతామన్నారు. ప్రెజెంటేషన్కు అనుమతి అడిగే అర్హత కూడా బీఆర్ఎస్కు లేదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఇప్పుడు అదే కాళేశ్వరాన్ని వాడుకొని కొత్త ప్రాజెక్టులు కడతా ఉంటే దాని సమానం చెప్పలేక మరొకసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నానికి ఈ యొక్క కమిషన్ ఏదైతే ఇచ్చిరో కాంగ్రెస్ కమిషన్ ఇది రాజకీయ దురదృష్టంతో వేసేటువంటి కాళేశ్వరం పైన కమిషన్ని అసెంబ్లీలో పెట్టి చర్చకు సిద్ధమే, కానీ మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి ఇవ్వండి అవకాశం, మైక్ కట్ చేయకుండా మాకు ఇవ్వండి అవకాశం, తప్పకుండా నిజాలన్నీ కూడా బయట పెడతాం. మీరు చేసే అసత్య ప్రచారాలన్నీ కూడా తప్పుడని చెప్పేసి చేసే అసత్య ప్రచారాన్ని కూడా బయట పెడతాం. మీ యొక్క నిజాన్ని చెప్పి మీ యొక్క బట్టలు ఇప్పడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే ఇది 7 అద్భుతాలు కాదు ప్రపంచంలో ఉంది, ఇది 8వ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని నిర్దాక్షిణ్యంగా మార్కెట్లో గొర్రెలను కొన్నట్టు కొనుక్కొని దాన్ని డైల్యూట్ చేసి కనీసం వాళ్ళని నోరు కూడా ఎత్తకుండా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి కనీసం మాట్లాడే అవకాశం కాదు కదా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేమిస్తామంటే మీరేమి ఎలగబెట్టారా ఆనాడు? ఏడ నైతిక హక్కు ఉంది మీరు అడిగే హక్కు?